వెల్కమ్ టు పీడీటీవీ. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. వైసీపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరమయ్యారు. నాడు అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఏరు కోరి తెచ్చుకొని ఎమ్మెల్సీగా చేసిన కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత కూడా పార్టీతో పాటుగా మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరికొందరు ఇదే బాట పడుతున్నారనే ప్రచారం వేళ వైసీపీ ముఖ్య నేతలు కొందరు అలర్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషన్ రాజుకు పంపారు. 2009లో ఆయన టీడీపీ కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ సీట్ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయమంగళం వెంకటరమణ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కూటమి నేతలు ఆయనతో చర్చించినట్లుగా సమాచారం. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకి రాజీనామా చేశారు. వీటిపై చైర్మన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.